చావు చూడకుండానే డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిన ప్రవక్త ఆయనే మన ఏలియా ప్రవక్త అండి. ఆయన ప్రార్థన చేస్తే చాలు ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చేదంటే అర్థం చేసుకోండి ఆయన పవర్ ఏంటో. 3.5 ఏళ్లు వర్షం పడకుండా చేశాడు. 450 మంది అబద్ధ ప్రవక్తల ముందు సింగిల్గా నిలబడి గెలిచాడు. అలాంటి ఏలియా గారిని దేవుడు తీసుకెళ్లే టైం రానే వచ్చింది. తన శిష్యుడు ఎలీషాతో కలిసి యొర్దాను నది దగ్గరికి వచ్చారు. ఏలియా గారు తన పై వస్త్రం తీసి అలా నీటి మీద కొట్టగాని చూస్తుండగానే నది 2గా చీలిపోయిందండి. ఇద్దరూ ఆరిన నీళ్ళ మీద అవతలికి వెళ్లారు. అప్పుడు ఏలియా గారు, నేను వెళ్లేలోపు నీకేం కావాలో అడుగు అనగాని, ఎలీషా, నీకున్న ఆత్మబలం నాకు 2 కావాలి అని అడిగాడు. చాలా కష్టమైనదే అడిగావు, కానీ దేవుడు నన్ను తీసుకెళ్లేటప్పుడు నువ్వు